అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. చాలామంది ధార్మిక పండితుల్ని గౌరవించకుండా వాళ్ళ యొక్క హక్కులను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళ వెనక చెప్తూ కూడా ఉంటారు, వాళ్ళలో ఫలానా లోపం ఉంది, ఫలానా ఇది ఉంది. మరియు కొంతమంది వాళ్ళ లోపల ఖురాన్ గ్రంథం ఉన్నా కూడా వాళ్ళని గౌరవించకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఒక విషయం మీకు చెప్పాలంటే, వాళ్ళు మదర్సాలో ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో రాత్రులు నిద్రపోకుండా వాళ్ళ కంటతడి పెట్టుకొని మరి అల్లాహ్ యొక్క ఖురాన్ గ్రంథాన్ని వాళ్ళ మనసులో దాచిపెట్టుకొని ధార్మిక పండితులు అవుతారు. సో ధార్మిక పండితులు అనేవారు అంత ఈజీగా కాదు. ఈ విషయం నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే, ఇక్కడ క్లాస్లో నేను క్లాస్ చెప్తూ ఉన్నాను. ఇతను నా స్టూడెంట్, అతను మొహమ్మద్దులండి. చూసారా, పిన్నీస్ పెట్టుకున్నాడు. పిన్నీస్ పెట్టుకొని మీ పిల్లలకి మీరు ఎప్పుడైనా అలా పిన్నీసులు పెట్టి బయటికి పంపిస్తారా? లేదంటే మీ పిల్లలకి ఎప్పుడైనా అలాగా పిన్నీసులు పెట్టి స్కూల్కి పంపించడం కానీ అలా ఎప్పుడన్నా చూసారా? నాకు తెలిసి చూసుండరు. నేనైతే నా పిల్లలకి అలాంటి బట్టలు కూడా వేయను, అలాంటి స్థితిలో కూడా నేను చూడను. కానీ ఈ పిల్లవాడు మదర్సాలో చదువుతున్నాడు కాబట్టి తన తల్లిదండ్రులని వదిలిపెట్టి తన ఇంటి దగ్గర ఉన్న సంతోషాలని అన్నీ కూడా త్యాగం చేసి మదర్సాలో చదివి రేపొద్దున్న ఒకానొక సమయంలో ధార్మిక పండితుడు అవుతాడు. సో అందువలన అంటూ ఉంటాము, ప్రతి ఒక్కరూ ధార్మిక పండితుల్ని గౌరవించాలి, వాళ్ళతో దుఆ తీసుకోవాలి. ఎందుకు అంటే ధార్మిక పండితులు ఎన్నో సంవత్సరాలు మదర్సాలో చదివి మదర్సాలో దైవదూతల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క జీవితాన్ని సాగించి ఆ తర్వాత బయటకు రావడం జరుగుతుంది. అందువలన ధార్మిక పండితుల్ని గౌరవించడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళని గౌరవిస్తే ప్రవక్త గారి యొక్క వారసత్వాన్ని గౌరవించినట్లే, అల్లాహ్ యొక్క ఖురాన్ గ్రంథాన్ని గౌరవించినట్లే, అదేవిధంగా ధార్మిక పండితుల మనసులతో దుఆ కూడా తీసుకునేవారు అవుతారు. ఈ విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియజేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. तेलुगु में इस्लामिक इन्फॉर्मेशन के लिए चैनल को जरूर सब्सक्राइब करें इंशाल्लाह।